విత్తనాల నుంచి కొనుగోళ్ల దాకా పక్కా యాక్షన్ ప్లాన్. ఉన్నతాధికారులతో కమిటీ, రైతు వేదికల వద్దే విత్తనాలు ఎరువుల పంపిణీ. సీఎం రేవంత్ ఎక్కడ విత్తనాలు వేసే దగ్గర నుంచి కొనుగోళ్ల దాకా పక్కా ప్లాన్. ఎట్లా? అన్ని రకాల ఫర్టిలైజర్స్కు యాప్ బుకింగ్, అడిషనల్ కలెక్టర్లకు యూరియా పంపిణీ బాధ్యతలు. ప్రతి వేదిక వద్ద అగ్రికల్చర్ అండ్ రెవెన్యూ, పోలీస్ అధికారులు. ఎరువుల కోసం కేంద్రం పైన ఎప్పటికప్పుడు ఒత్తిడి. ఎంపీలతో కలిసి కేంద్రం వద్దకు మంత్రుల టీం. సన్నాలు పండించే రైతులకు బోనస్. అందుబాటులో 7 రకాల విత్తనాలు. సన్నాలు పండించే రైతులకు బోనస్ ఇస్తామని చెప్తున్నారు, బోనస్ ఇస్తూనే ఉన్నారు. కాకపోతే ఇప్పుడు విత్తనాలు ఏమున్నాయి? సన్నాలు 7 రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయి. ఆ 7 రకాలు తీసుకొని పంట పండిస్తే ఏదైనా గదే పంట పండుతుంది. పంట పండిస్తారు, మళ్ళా కొనుగోలు ఎట్లయినా కొనుగోలు చేస్తారు. అయితే ఇక్కడ కొంతమంది ప్రతిపక్షాలు ఏం చేస్తున్నారు? 22 సన్నాలు 7కు తగ్గించిరు. ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి 7 సన్నాలు ఉన్నాయి. 7 సన్నాలు విత్తనాలు తీసుకుపోయి అలిగితే అయిపోతుంది. నాట్లు వేసుకుంటే ఏది అందుబాటులో ఉంటే అది చేసుకుంటూ పోనే ఉండాలి. ప్రభుత్వం నిర్ణయించేది ఎట్లా అని అంటే, ప్రభుత్వం కూడా కొనుగోలు చేస్తున్నది కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పుడు మనం విదేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తుంటాం. కొంతమంది మాకు ఇవి కావాలి, కొంతమంది అవి కావాలి అంటారు. అవసరాల కొద్దీ మనం పంటలు పండించుకొని కొనుగోలు చేస్తాం పూర్తి స్థాయిలో. ఇప్పుడు అవతలోడు వద్దన్న వాటిని కొనుగోలు చేసి ఏం చేస్తాం? దీని మీద కొంచెమన్నా బుద్ధి తెలివితో ఆలోచన చేయాలి ప్రతిపక్షాలు.